ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియజేస్తూ ఈ యొక్క ఆదివారపు ఆరాధనకు మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానం తెలియజేస్తూ ఉన్నాం. మరి మనం ఈరోజు ధ్యానించుకోబోయేటువంటిది కీర్తన గ్రంథం 78వ అధ్యాయం 10 నుంచి 20 వచనాలు ధ్యానం చేసుకొని పోతున్నాం. 10వ వచనం చదువుకుందాం. వారు దేవుని నిబంధనను గైకొనకపోయిరి, ఆయన ధర్మశాస్త్రమును అనుసరించనొల్లకపోయిరి. ప్రార్థన. ప్రభు సహాయార్థం. స్తోత్రం దేవా, ఈరోజు యొక్క వాక్యం ధ్యానిస్తూ ఉండగా మాతో మాట్లాడండి, మమ్మల్ని అందరినీ బలపరచండి. విత్తబడిచిన వాక్యం వ్యర్థకకుండా ప్రతి హృదయంలో నాటబడి 30, 60, 100 అంతలు 1000 అంతలకు ఫలింపచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ప్రియులారా, ఇక్కడ పరిశుద్ధ లేఖనం సెలవిస్తున్నది. మనం గత వారంలో కొన్ని అమూల్యమైనటువంటి విషయాలు తెలుసుకున్నాం. మీకు గుర్తుంటాయి, నేను ఒక 7 పాయింట్స్ చెప్పాను. మరి అపనమ్మకం వల్ల మనకి కనబడ్డ ఫలితాలు మనం అక్కడ చూస్తూ వచ్చి ఉన్నాం. దేవునికి మరి తిరుగుబాటు చేసేటువంటి వాళ్ళలో వచ్చేటువంటి అపనమ్మకం వల్ల కలిగే ఫలితాలు ఏంటనేది మనం చూసుకున్నాం. 7 మరి మనుషులు వెనుకంజ వేయటం, అవిధేయులు కావడం, దేవుని యొక్క అపారమైనటువంటి కరుణ మర్చిపోవటం, వ్యర్థమైనటువంటి జీవితం గడపటం, అబద్ధాలు పలకటం, దేవుణ్ణి హద్దుల్లో పెట్టాలనుకోవటం, మరి దైవభక్తి లేకుండా నమ్మరాని వారు కావడం, ఇవన్నీ కూడా మరి దేవుని మీద అపనమ్మకం వల్ల కలిగేటువంటి ఫలితాలుగా మనం చూసి ఉన్నాం. సో ఇక్కడ దేవుడు ఒక అద్భుతమైనటువంటి సందేశాన్ని సెలవిస్తూ ఉన్నాడు. 10, 11 వచనాలు చూసినట్లయితే, ఆయన క్రియలను ఆయన వారికి చూపిన తన ఆశ్చర్యక్రియలను వారు మరచిపోయిరి. ఇక్కడ ఇది కేవలం ఎఫ్రాయిం విషయంలోనే కాకుండా ఇజ్రాయేల్ జాతి అంతటి విషయంలో కూడా నిజమే. ఇక్కడ ఎఫ్రాయింను ఉద్దేశించి మాట్లాడుతున్నప్పటికీ అయితే ఇతర గోత్రాల కంటే ఎఫ్రాయిం విషయంలో ప్రత్యేకించినటువంటి సత్యం అన్నమాట. ఇది జాగ్రత్తగా వినాలి మీరంతా కూడాను. ఈ యొక్క 11వ వచనం చూసినట్లయితే ఎంత అద్భుతంగా ఉన్నది. ఆయన క్రియలను ఆయన వారికి చూపిన తన ఆశ్చర్య క్రియలను వారు మరచిపోయిరి. వారు అన్నికంటే మనమంటే బాగుంటుందేమో. ఎందుకంటే ఈ రోజున సెకండ్ వేవ్ వచ్చినప్పుడు, కరోనా వైరస్ సెకండ్ వేవ్ వచ్చినప్పుడు ప్రతి వారి ప్రాణభయం, ఎక్కడ ఆక్సిజన్ సిలిండర్ దొరుకుతుంది అని చెప్పేసేసి, అలాగే ప్రభు సన్నిధిలో గడపటానికి ప్రార్థన, మార్నింగ్ ప్రార్థన, మధ్యాహ్నం ప్రార్థన, సాయంత్రం ప్రార్థన, ఇప్పుడు కూడా ఎవరు ప్రార్థన చేస్తారా, ఎక్కడ ప్రార్థన జరుగుతుందా అని చెప్పి దేవుని మీద అవేర్నెస్, దేవుని కొరకే జీవితం అన్నట్టు, ప్రభువా మేము బ్రతికామంటే నీకు సాక్షులుగా జీవిస్తాం, మేము బ్రతికామంటే మా జీవితం నీకు సమర్పించేస్తాం. నిజమే కదా? ఎంత ప్రాణభయంతో మనం అల్లాడిపోయాం అందరూ కూడాను. గమనించాలి. ఎన్ని వాగ్దానాలు చేసి ఉంటారు దేవునికి, నేను ఇలా చేస్తాను అలా చేస్తానని చెప్పేసి. ఆ సమయంలో దేవుడు ఏ వైరస్ నిన్ను, నీ కుటుంబాన్ని, నీ పిల్లల్ని, మనందరినీ తాకకుండా, ఒకవేళ తాకినా ప్రియులు గమనించాలి, గాఢాంధకారపు లోయలో సంచరించిన ఏ తెగులు నా గుడారం సమీపించదు అన్నట్టు. ఒకవేళ అది నిన్ను తాకినా కానీ దేవుడు ఆ శ్రమలో 91 కీర్తన 15 వచనం ప్రకారం నేను తోడుగా ఉండి నేను విడిపించి నేను గొప్ప చేస్తాను అన్నట్టు దేవుడు ఆ సమస్య నుంచి విడిపించి మనం గొప్ప చేశాడు. ఆ రోజున మనం వాగ్దానాలు చేసామే, నా జీవితంలో నేను దేవుని సన్నిధికి దూరం అవ్వను, నా ఊపిరిచ్చిన దేవుడికి, నా ప్రాణమిచ్చిన దేవునికి కృతజ్ఞతగా నేను దేవుని స్తుతిస్తాను, దేవుని మహింపరుస్తాను అని ఎంత అద్భుతంగా సాక్ష్యాలు చెప్పి దేవుని మహింపరచమని. కానీ ఈ రోజున ప్రియులారా, ఈ వచనం ఖచ్చితంగా మనం చదవాలి అందరూ. 11వ వచనం, ఆయన క్రియలను, ఆయన వారికి ఎందుకులేండి మనమంతాం, ఆయన మాకు చూపినటువంటి, మాకు చేసినటువంటి తన ఆశ్చర్య క్రియలను నేను మర్చిపోయాను, మేము మర్చిపోయాం అని ఒప్పుకుందాం ఆ ప్రభు దగ్గర. నిజంగా మర్చిపోయాం మనం. ఆశ్చర్యక్రియలను మేము మర్చిపోయాం. ఎంత ఆశ్చర్యం అండి. చుట్టుపక్కల అందరికీ సమస్య, మనకేమో సమస్య లేదు. గోషేను దేశం అంతా వెలుగు, కానీ ఐగుప్తు దేశం అంతా చీకటి. ఐగుప్తు దేశం అంతా కూడా మరి వడగళ్ళు పడుతున్నాయి. ఐగుప్తు దేశం అంతా కూడా సమస్య, కానీ గోషేను దేశంలో సమస్య లేదే, చీకటి లేదే, భయం లేదే, ఆందోళన లేదే. ఎందుకని? మనం వర్షంలో వెళ్తూ ఉంటుంటాం, గొడుగు వేసుకుంటాం, గొడుగు లోపల మాత్రం వర్షం ఉండదు, చుట్టూరా వర్షం ఉంటుంది. మన తల మీద మాత్రం చినుకు పడదు, కానీ చుట్టూరా వర్షం పడుతుంది. ఎందుకని? ఆ పైన గొడుగు మనకు రక్షణ ఇస్తుంది. ఆ గొడుగు తడిసిపోయి మనల్ని కాపాడుతూ ఉంది. అలాగే ఈ రోజున దేవుడు
సమస్య నిన్ను తాకుండా చేశాడు, సమస్య నీకు కుటుంబాన్ని నీ పిల్లల్ని తాకుండా చేశాడు. ఏది కృతజ్ఞత? ఏది సాక్ష్యం చెప్పాం, మాకు కానీ మా కుటుంబానికి కానీ ఏ వైరస్ రాకుండా దేవుడు కాపాడాడు. ప్రియర్ గమనించండి. చిన్న బిస్కెట్ వేసేసి దేవుడిని ఎట్లా చూస్తామంటే మీకు అర్థమవుతుందేమో. డాగ్కి గాడ్కి తేడా ఏంటంటే డిఓజీ డాగ్, దాన్ని తిరగేస్తే జిఓడి గాడ్. కొంతమందికి ఈ గాడ్కి డాగ్కి తేడా తెలియదు అనమాట. కుక్కను చూడండి, మనకి ఎవరైనా మన మీద శత్రువులు వచ్చారనుకోండి, అది మన మురికి కాపాడింది అనుకోండి, థ్యాంక్స్ అని చెప్పి దానికి చిన్న బిస్కెట్ పడేస్తాం, అంతే. ఇంకా దాన్ని ఏం పట్టించుకో మనం కదా. చాలామందికి ఈ స్పెల్లింగ్ రాదనమాట. గాడ్కి స్పెల్లింగ్ ఏదో, డాగ్కి స్పెల్లింగ్ ఏదో, రెండు ఒకటి అనుకుంటుంటారు. డిఓజీ డాగ్ని మళ్ళీ దాన్ని ఇలాగ అర్థంలో పెట్టి రివర్స్లో చేస్తే జిఓడి గాడ్. ఈ జిఓడి గాడ్ కాస్త డిఓజీ డాగ్ అయిపోతాడు. చాలామందికి ఒక కుక్కలాగా చూసుకుంటారనమాట. మనకు సమస్య వచ్చినప్పుడు వచ్చి ఆదుకోవాలి, అంతే. దానికి ఒక బిస్కెట్ పాడేస్తాం, లోపలికి వెళ్ళిపోతుంది, అది అయిపోయింది. పిల్లలకు క్షమించాలి. నేను కుక్కతో పోల్చాలని కాదు, కానీ చాలామంది యొక్క ఉద్దేశాలు అట్లా అవసరం కొద్దీ వాడుకుని దేవుణ్ణి ఒక బిస్కెట్ అంటే చిన్న సాక్ష్యం చెప్పేసి దేవుడు మమ్మల్ని ఎంతో కాపాడాడండి, లేకపోతే చిన్న మీటింగ్ పెట్టేసేసి. దేవుడు నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు, దేవుడు నీతో రిలేషన్షిప్ కలిగి ఉండాలనుకుంటున్నాడు. దేవుడిని నువ్వు మర్చిపోకూడదని చెప్పేసి ఆయన గుర్తుపెట్టుకోవాలి. బ్రదర్ నేను టాటూ వేయించుకున్నాను తెలుసా? గుర్తుపెట్టుకోవటం అంటే చేతుల మీద టాటూలు వేయించుకోవటము, గుర్తుపెట్టుకోవటం అంటే పిల్లల జేబులో రోజు బైబిల్ పెట్టుకుని వెళ్ళటము, ఇది కాదు దేవుడు ఆశించేటువంటిది. నా కుమారుడా, నీ హృదయము నాకు ఇయ్యి. నీ హృదయం నా ఆలయమై ఉన్నది, నీ దేహము నా ఆలయమై ఉన్నది. నేను నిరంతరం అందులో నివాసం చేయాలనుకుంటా ఉన్నాను. నీవే నా ఆలయంగా మారిపోవాలి. ఆలయాన్ని ఎప్పుడు క్లీన్ చేస్తాం? ఆదివారం మాత్రమే క్లీన్ చేస్తాం. అలాగే చాలామంది ఏంటంటే ఈ హృదయం అనేటువంటి ఆలయాన్ని ఆదివారం మాత్రమే, అదైనా అర్ధగంట, గంట, 2 గంటలు, అది కూడా అసంబద్ధంగా గడుపుతూ ఉంటుంటాం. చర్చిలోనైతే ఏ ఫోన్లో ఏ మెసేజ్లో లేకపోతే ఆల్తీలు కవర్లు పెడతా ఉంటుంటాం. అది మెసేజ్ కూడా సరిగ్గా విన్నాం, దేవుడు చెప్పే మెసేజ్. అదే ఆన్లైన్లో అనుకోండి, అక్కడ ఆన్ చేస్తాం, పాడేస్తాం, మన పనులు మనం చూసుకుంటూ ఉంటుంటాం. అంటే ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నాం చూడండి దేవునికి మనం. నీ దేవుడే నీ హోమ మందిరమును పోయినప్పుడు నీ ప్రవర్తన అంతట్లో జాగ్రత్తగా చూసుకును అని చెప్తున్నాడు దేవుడు. అసలు మందిరానికి వెళ్తే కదా బ్రదర్, ఇద్దరముకు నా నామమున ఎక్కడ ఏకీభవిస్తారో. ఇప్పుడు మనం ఎంతమంది ఏకీభించాం మీకు కనపడుతున్నారు చూడండి. చాలామంది ఏకీభించాం. 2 కాదు, 3 కాదు, 5 కాదు, 10 మంది కాదు, 15 మంది కాదు. మరి ఇక్కడ దేవుని సన్నిధి ఉన్నదని నమ్ముచినారా? మీరు గమనించాలి. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే. కాబట్టి ఈరోజు మన అపనమ్మకం వల్ల మనం మన జీవితంలో అద్భుతాలను చూడలేకపోతున్నాం. చూద్దాం ప్రియులారా. ఇక్కడ చూసినట్లయితే దేవుడు ఆయన క్రియలను, ఆయన వారికి చూపినటువంటి తన ఆశ్చర్య క్రియలను వారు మర్చిపోయారు. ఎంత కాపాడాడండి. ప్లేట్లెట్స్ అన్నీ డౌన్ అయిపోయి దేవుడు నన్ను కాపాడాడు. నా బ్రీదింగ్ అంతా ఆగిపోయింది. ఇంకా శవాల మధ్యలో నన్ను పండబెట్టారు. నేను అక్కడే పడుకున్నాను, ఇటుపక్క బాడీ అటుపక్క బాడీ, కానీ దేవుడు నన్ను కాపాడాడు. ఎందుకు కాపాడాడు? నిన్ను సుఖవంతమైనటువంటి జీవితం జీవిస్తామనా? ఎందుకని దేవుడు నీకు జీవం ఇచ్చాడు, జీవితం ఇచ్చాడు. మర్చిపోతావనా? అక్కడ ఎంతో డెడ్ బాడీస్ మధ్యలో పడుకున్నాను, ఇప్పుడు ఏసీలో హాయిగా పడుకుంటున్నాను. దేవుడు నిన్ను ఎందుకు కాపాడాడు? పౌలు గారు అంటాడు, బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభమే. నేను బ్రతికానంటే యేసుక్రీస్తు ప్రభువు వారి కొరకు బ్రతుకుతాను. నేను చనిపోతానంటే ఆయన కొరకు నేను చనిపోతాను. తలకాయ తీయించుకున్నది ఎందుకైనా దేవుని కోసం, రాళ్ళ చేత కొట్టించుకున్నది ఎందుకైనా దేవుని కోసం. పిల్లరా, ఒక్కసారే దేవుడు కనపడి, పౌలా నన్ను ఎందుకు హింసిస్తున్నావు? నేనే తెలిసి నేనంటే, ప్రభువా నన్ను క్షమించు, అయిపోయింది జీవితం. మళ్ళీ వెనక్కి తిరిగి చూడలేదైనా, మళ్ళీ తప్పు చేయలేదైనా, మళ్ళీ మారుమాట పలకలేదైనా, మళ్ళీ లోకం వైపు చూడలేదు. అదండి మారు మనసు అంటేనే. పిల్లలు గమనించాలి. మర్చిపోలేదు ఇంకా దేవుని జీవితంలో. మర్చిపోయే పరిస్థితి వచ్చిందంటే తల తీయించుకున్నాడు. మర్చిపోయానంటే, లేదు నువ్వు నా తలకాయ తీసేయి, కానీ నేను ఆయన మర్చిపోను. దేవునికి స్తోత్రం. డిసైడ్మెంట్, ఐ హ్యావ్ టు ఫాలో, ఐ హ్యావ్ డిసైడెడ్ టు ఫాలో జీసస్ అని పాడుతుంటుంటాం. నేను డిసైడ్ అయిపోను దేవుని ఫాలో అవ్వాలనుకుంది. ఎక్కడ ఫాలో అవుతుందా మనం? ఎన్ని రోజులు ఫాలో అవుతూ ఉన్నాం? పిల్లలు మనలో పౌరుషం ఉందా, రోషం ఉందా? చాలా పౌరుషం మనకి. దేవుడిని నేను ఏమనంటే ఊరుకోను, దేవుడిని ఏమనంటే నువ్వు ఊరుకోపటం ఏంటి? దేవుడే నీకు కోపదలిస్తూ ఉన్నాడు. నశించిపోతున్నాడు, నిన్ను వెదకి రక్షించి కాపాడడానికి ఆయన వచ్చాడు. నువ్వు కాపాడవలసిన అవసరం లేదు ఆయన్ని. పిల్లలు గమనించండి.
నీడ్ బేస్డ్ క్రిస్టియన్స్గా ఉండకూడదు, మనం గాడ్ బేస్డ్ క్రిస్టియన్స్గా ఉండాలి. ఈ నీడ్ బేస్డ్ క్రిస్టియన్స్ అంటే ఏంటంటే పెళ్ళి అవ్వాలి, ఉద్యోగం రావాలి, సమస్యలు పోవాలి, మంచి జీవితం రావాలి, శాంతి సమాధానంతో జీవించాలి, హాయిగా జీవించాలి, అద్భుతాలను చూడాలి. ఇది నీడ్ 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 అవసరం అవసరం అవసరం. వాళ్ళు ఎప్పుడు కూడా అవసరాల గురించే ప్రార్థన చేస్తారు, అవసరాల గురించి ఎదురు చూస్తారు. వాళ్ళ జీవితంలో ఉన్న అవసరం తీర్చబడితేనే సాక్ష్యం చెప్తారు, అవసరం తీర్చబడితేనే ఆనందిస్తూ ఉంటుంటారు. అమ్మా వింటున్నారా? దయచేసి మాట్లాడాలి, రెస్పాండ్ అవ్వాలి, ఆమెను చెప్తూ ఉండాలి, దేవుని మహింపరుస్తూ ఉండాలి. నీడ్ బేస్డా గాడ్ బేస్డా ఒకసారి అర్థం చేసుకుందాం మనం. దేవుడు మన దృష్టిలో జీఓడీనా డిఓజీనా? ఇక్కడ 12వ వచనం మనం చూసినట్లయితే 11వ వచనం, ఐగుప్తు దేశంలో సోయాను క్షేత్రమందు వారి పితరులు చూచుచుండగా ఆయన ఆశ్చర్యకార్యములు చేశాను. మా నాన్న, మా తండ్రిని, మా అమ్మని దేవుడు ఎంత కాపాడాడు తెలుసండి. ఎందుకని కాపాడాడు? నువ్వు కృతజ్ఞతగా ఉంటావని చెప్పేసేసి. నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులు, ఎందుకని కాపాడాడు నేను తెలుసా? కృతజ్ఞతగా ఉంటావని చెప్పేసేసి. కాబట్టి ఈ రోజున దయచేసి సైలెంట్గా ఉండబాకండి. దేవుడు అక్కడ యెహోషువకి ఇచ్చిన ఇన్స్ట్రక్షన్ ఏంటి తెలుసా? ఆ గోడలు పడిపోవాలి, ఎరుకో గోడలు కూల్చబడాలంటే సైలెంట్గా ఉన్నంతసేపు ఉండు. నువ్వు యుద్ధం వద్దు, ఏమొద్దు, కేకలు వేసి సరిపోద్ది అంటున్నాడు దేవుడు. చాలామంది ఈ రోజున దేవుడు ఇంకో మాట చెప్తా, నీ నోరు బాగా తెరువు, నేను దాన్ని నింపుతాను అంటున్నాడు. నోరు మూసి కూర్చుంటున్నారు చాలామంది. కనీసం దేవుని గురించి నోరు అసలు ఓపెన్ చేయట్లేదు. అమ్మా మీకు అందరికీ అర్థమవుతుంది అనుకుంటాను. నీ నోరు తెరి, నేను దాన్ని నింపుతాను అంటున్నాడు. పాట పాడు నోరు తెరిసి, సాక్ష్యం చెప్పు నోరు తెరిసి, ప్రార్థన చేయి నోరు తెరిసి. అంతేగా నోరు మూసి కూర్చుంటే నీ అవసరం ఎలా తీరుతుంది? నీ కడుపు ఎలా నిండుతుంది? నీ నోరుని బాగుగా తెరుము, నేను దాన్ని నింపేదనని చెప్తున్నాడు దేవుడు. వింటున్నారా? ఈరోజు మన ఆకలి తీరట్లేదంటే నోరు మూసి కూర్చున్నాం కాబట్టి. ప్రభుని మహింపరచవలసినటువంటి సమయం వచ్చినా కూడా, ప్రభుని ఘనపరచవలసినటువంటి సమయం వచ్చినా కూడా నోరు తెరవడం లేదు కాబట్టే ఈ రోజున మన జీవితాల్లో ఏ విధమైనటువంటి అద్భుతాలను మనం చూడలేకపోతున్నాం. హల్లెలూయా. 12వ వచనం చూసినట్టు, ఆయన సముద్రమును పాయలుగా చేసి వారిని అద్దరికి నడిపించెను, ఆయన నీటిని రాశిగా నిలిపెను. వండర్ఫుల్ కదండి. 12 గారు, ఐగుప్తు దేశంలో సోయాను క్షేత్రమందు వారి పితరులు చూచుచుండగా ఆయన వారికి ఆశ్చర్యకార్యాలు చేశాడు. ఎక్కడ చేశాడండి? నిర్గమకాండంలో మనం చూసినట్లయితే 7వ అధ్యాయం, ప్రియులారా, నిర్గమకాండం 7వ అధ్యాయం నుంచి 13వ అధ్యాయులు, ఈ 7, 8, 9, 10, 11, 12, 13 ఈ 7 అధ్యాయులు మీరు చూసుకోండి. అక్కడ అద్భుతమైనటువంటి సోయాన్ అంటే ఏంటంటే, సోయాన్ అంటే ఏంటి? ఈజిప్టులో ఇజ్రాయేల్ ప్రజలు నివసించారు కదా. ఎక్కడ నివసించారు? గోషేను ప్రాంతం. ఆ గోషేను ప్రాంతానికి ముఖ్య నగరమే సోయాన్. ఇది ఫరో నగరం అన్నమాట. రాసుకుని వాళ్ళు రాసుకోండి. ఈ సోయాన్ అనేటువంటిది ఏంటంటే ఐగుప్తు దేశంలో ఇజ్రాయేల్ ప్రజలు నివసించినటువంటి ప్రాంతం అయినటువంటి గోషేను ప్రాంతానికి ముఖ్య నగరం. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు తెలంగాణలో హైదరాబాదు, తెలంగాణ అంటే అదొక స్టేట్, అందులో ముఖ్య నగరం ఏమవుతుంది? హైదరాబాద్ వస్తుంది. మనకు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఉందనుకోండి, అందులో ముఖ్య నగరం ఏమొస్తుంది? విజయవాడ, వైజాగ్, ఇట్లా ప్రాముఖ్యమైనటువంటిది. అలాగే ఇక్కడ ఇజ్రాయేల్ ప్రజలు ఐగుప్తు దేశంలో నివసించిన ప్రాంతం ఏంటంటే గోషేన్. ఆ గోషేను ప్రాంతంలో ముఖ్య నగరం ఏంటంటే మళ్ళీని సోయాన్. అందుకనే దేవుడు ఇక్కడ చెప్తున్నాడు ప్రియరా. అందుకనే దేవుడు మనకి ఈ యొక్క కీర్తనల గ్రంథం 78వ కీర్తనలో చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయాన్ని 12వ వచనంలో దేవుడు సెలవిస్తున్నాడు. ఐగుప్తు దేశంలోని సోయాను క్షేత్రమందు వారి పితరులు చూస్తుండగానే ఆశ్చర్యకార్యాలు చేశారు. 13వ వచనం, ఆయన సముద్రమును పాయలుగా చేసి వారిని అద్దరిని నడిపించెను, ఆయన నీటిని రాశిగా నిలిపెను. వింటున్నారా ప్రియులారా? 14వ అధ్యాయం నిర్గమకాండం ఒకసారి చూద్దాం. నిర్గమకాండం 14వ అధ్యాయం 21, 22 వచనాలు మనం చూసినట్లయితే, మోసే సముద్రం వైపు తన చెయ్యి చాపగా యెహోవా ఆ రాత్రి అంతయు బలమైన తూర్పుగాలి చేత సముద్రమును తొలగించి దానిని ఆరిన నేలగా చేసెను. నీళ్లు విభజింపబడి ఇజ్రాయేలీలు సముద్రం మధ్యన ఆరిన నేల మీద నడిచిపోయిరి. ఆ నీళ్లు వారి కుడి ఎడమ ప్రక్కన వారికి గోడల వలె నుండెను. ఏదైతే ముంచాలనుకుందో అదే సెక్యూరిటీ ఇస్తుంది, ఏదైతే ముంచాలనుకుందో అదే గోడలుగా ఉండి వాళ్ళకి రక్షణ కల్పిస్తోంది. ఎందుకని గమనించాలి. ఎందుకని? దేవుడు మన పక్షం ఉండగా మనకు విరోధి ఎవడు? ఏ నీరైతే ముంచాలని చూస్తుందో,
ఏ నీరైతే మనం ప్రాణం తీయాలని చూస్తుందో అదే నీరు గోడగా రక్షణ కవచంగా పనిచేస్తుంది. ఎంత అద్భుతం అండి. ఏ ఆర్థిక సమస్యలు అయితే నిన్ను ముంచేయాలని చూస్తూ ఉన్నాయో, ఏ అనారోగ్య సమస్య అయితే నీ జీవితంలో మరి నిన్ను ముంచేయాలని చూస్తుందో అదే నీకు రక్షణగా మారుతుంది. అదే నిన్ను నడిపించేటువంటి ఒక దారిని, ఒక మార్గాన్ని ఏర్పాటు చేస్తుంది. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. చాలామంది అంటారు కదా, ఫెయిల్యూర్స్ అనేటువంటివి స్టెప్పింగ్, అది విజయానికి ఒక స్టెప్స్ లాంటివండి, నా విజయానికి మెట్లు లాంటివండి అని చెప్తుంటున్నారు కదా. ప్రతి ఓటమి కూడా నా విజయానికి మెట్టు అంటుంటారు. అలాగే ఇక్కడ దేవుడు చెప్తున్నాడు, ఆ సముద్రము యొక్క నీళ్లు గోడల వలె ఉన్నాయంటాను. గోడ అంటే సెక్యూరిటీ. మన ఇంటికి ఏం కట్టుకుంటాం? కాంపౌండ్ వాళ్ళు కట్టుకుంటాం. ఎందుకని? కుక్కలు అవి ఇవి లోపలికి వచ్చేయకుండా, దొంగలు లోపలికి వచ్చేయకుండా ఆ కాంపౌండ్ వాళ్ళు చాలా సెక్యూర్గా మనకు పనిచేస్తుంది. హల్లెలూయా. కాబట్టి ఈరోజు నీ మాటలు వింటున్న ప్రియమైనటువంటి సహోదర స్నేహితులారా, నిన్నెవరైతే నిందిస్తూ ఉన్నారో, నిన్నెవరైతే అవమానిస్తూ ఉన్నారో, నీకు ఏదైతే సమస్యగా ఉందో దాన్నే దేవుడు నీకు సెక్యూరిటీగా మార్చేస్తానంటున్నాడు. ఏ నీటిలో నుంచి అయితే వెళ్తే ప్రమాదమో అదే ప్రయాణంగా మారిపోయింది. నీ ప్రమాదాన్ని దేవుడు ప్రయాణంగా మార్చాలని చూస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. నీ నిందను, నీ అవమానాన్ని దేవుడు అభిషేకించేసేసేసి దానికి ప్రతిగా పూదండను మార్చేస్తానంటున్నాడు. వింటున్నారా? ఒకవేళ మీరు వింటున్నట్లయితే ఖచ్చితంగా మీ జీవితంలో ఈ కార్యాలు మీరు చూడగలుగుతారు. ఇక్కడ అదే చెప్తున్నాడు దేవుడు. వాళ్ళకి ఆ నీళ్లు వారి కుడి ఎడమ ప్రక్కన గోడల వలె నుండెను. నీళ్లు గోడలు అయ్యాయంటాడు. అంటే ఏదన్నా రావాలంటే గోడ దాటి రావాలి. ఇక్కడేంటి? నీరు అంటే ఎవరికైనా భయమే, అమ్మో నీటిలో అడుగేస్తే మునిగిపోతాం అని భయం. కానీ ఆ నీరే వీళ్ళకి గోడలుగా, రక్షణగా. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. నడండి అని చెప్పేసేసి ఆరిన నేలను వాళ్ళకి మధ్యలో పెట్టి ఈ నీళ్లు సెక్యూరిటీగా ఉన్నాయంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. వింటున్నారా? మన జీవితంలో దేవుడు ఎటువంటి అద్భుతాలు చేస్తాడు చూసారా? ఏదైతే మీకు సమస్యగా ఉందో అది మీకు ఆశీర్వాదంగా మార్చేస్తాడు దేవుడు. ఏదైతే మీకు అడ్డుగా ఉందో దాన్నే ఒక అద్భుతమైనటువంటి రహదారిగా మార్చేస్తాడు. మార్గము లేని చోట దేవుడు మార్గాన్ని ఏర్పాటు చేస్తాడు. సముద్రంలో ఆరినేయాలంటే ఎక్కడన్నా ఉందండి? ఇప్పుడున్నదా పని? ఇప్పుడు ఎవరైనా చేయగలుగుతారా? ఇట్లా నీటితో గోడలు కడతారా? ఎవడన్నాను ఇటుకలతో గోడలు కడతాం చూశాను, కానీ నీటితో గోడలు కడతాం ఏంటండి బాబు? అసలు ఎవరైనా చూసారా? నీళ్ళతో గోడలు ఎవరైనా కట్టారా? బ్రదర్ చూసాం మేము. మంచు ఐస్ బాక్స్ కూడా మరి గోడలాగానే ఉంటాయి కదా, ఎంచోపు ఉంటాయి. అవి నీళ్ళు తగిలితే ఆరిపోతాయి, నీళ్ళు చుక్కలు పడతాయి. మా మంచు గడ్డలతో మీరు అటు ఇటు గోడలు కట్టారనుకోండి, ఆ కరిగి లోపలికి వచ్చేసి మళ్ళీ తడిసిపోతుంది. కానీ ఇక్కడ ఆరిన నేలంటండి. మరి నీటి చుక్క కూడా ఆ దారిలో పడతలేదు అన్నమాట. పొరపాటున ఒక చుక్క కూడా వాళ్ళు వెళ్తున్న దారిలో పడతలేదు. గోడ అయిపోయిందంటండి నీరు. గమనించాలి. గోడలోంచి మనకి ఎలాగైతే చుక్క కూడా బయటకు రాదో అలాగే నీరే గోడ అయిపోయిందంటండి. అదే మార్గము లేని చోట దేవుడు మార్గం సిద్ధపరుస్తాడంటండి. హల్లెలూయా. చేపలు లేని చోట దేవుడు వల వేసి విస్తారమైన చేపలు పట్టిస్తాడంటండి. వింటున్నారా? ఎంత అద్భుతమైన కార్యాలు. నీళ్లు విభజింపబడగా ఇజ్రాయేలీయులు సముద్రం మధ్య 6 నెలలు నడిచిపోయిరి. ఆ నీళ్లు వారి కుడి ఎడమల ప్రక్కలను వారికి గోడల వలె ఉండెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. చాలా అద్భుతమైనటువంటి విషయాలు ఈరోజు మనకి దేవుడు సెలవిస్తూ వస్తున్నాడు. చాలా జాగ్రత్తగా ఉన్న నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులరా, 78వ కీర్తన 14వ వచనం మనం చూసినట్లయితే 78వ కీర్తన 13వ వచనం చూస్తాం కదా, 14వ వచనం. అక్కడ దేవుడు ఏం సెలవిస్తున్నాడంటే 14వ వచనంలో, పగటి వేళ మేఘములో నుండి రాత్రి వేళ అంత అగ్ని ప్రకాశంలో నుండి ఆయన వారికి త్రోవ చూపెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. నిర్గమకాండం ప్రియులారా 13వ అధ్యాయం చూద్దాం ఈసారి. 21, 22 వచనాలు. ఇందాక 12, 21, 22 చూసాం కదా. ఈసారి నిర్గమకాండం 13వ అధ్యాయం 21, 22 వచనాలు చూస్తే, వారు పగలు రాత్రియు ప్రయాణం చేయనట్లుగా యెహోవా త్రోవలో వారిని నడిపించుటకై పగటి వేళ మేఘస్తంభములోను రాత్రి వేళ వెలుగునిచ్చుటకు రాత్రి వేళ అగ్నిస్తంభంలోను ఉండి వారికి ముందుగా నడుచుచూ వచ్చెను. మన దేవుడు ఏంటంటే, నువ్వు నడు నేను తర్వాత వస్తానండో, ఆయనే ముందు నడుస్తాడంటండి. ఇక్కడ పగల మేఘస్తంభం ఎందుకు? మేఘం ఎందుకండి? ఎండ దెబ్బ తగలకుండా. మేఘం ఎందుకు? ఎండ దెబ్బ తగలకుండా, నీకు ఏ సమస్య రాకుండా నడిపించుచు మేఘస్తంభమునైనను రాత్రివేళ అగ్నిస్తంభమునైనను ప్రజల ఎదుట నుండి తొలగింపలేదంటండి. 22వ వచనం. ఆయన పగటి వేళ మేఘస్తంభమునైన రాత్రివేళ అగ్నిస్తంభమునైన ప్రజల ఎదుట నుంచి తొలగింపలేదు. దేవుడు నిన్ను నడిపిస్తాడు. ఎట్లాగంటే ముందు ఆయన నడుస్తాడు.
ఏదైనా వస్తే ముందు ఆయన తాకాలి. ఏ రోగం అన్న వస్తే ముందు ఆయన తాకాలి. గమనించాలి. ఇక్కడ చాలా స్పష్టంగా ఉంది. ఏమనంటండి, వారికి ముందుగా నడుచుచూ వచ్చాను. దేవుడు ముందు నడుస్తున్నాడు. ఇప్పుడు మన పిల్లల్ని ఏం చేస్తాం, నా వెనకాల రాను, ఎందుకంటే నేను ముందు వెళ్తున్నాను. ఏదన్నా దారిలో పాము తెల్లో దేరు ఉంటే అది నన్ను కొడుతుంది. నేను ముందు వెళ్తున్నాను, ఏదో కుక్క ఏదన్నా వచ్చిందనుకో అది ముందు నా మీద పడుతుంది. కాబట్టి నువ్వు నా వెనకాల ఉండు. ఏదైనా దాడి చేస్తే నా మీద దాడి చేస్తుంది. ఏదైనా రావాలంటే నన్ను దాటుకుని రావాలి. కాబట్టి నా వెనకాలండు, వెనకాలండు. చూసారా ఎంత ప్రేమ మీ పిల్లలంటే మీకు. అంతకన్నే స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను మర్చిపోతుందేమో కానీ నేను మాత్రం నిన్ను మరవను, ఇదిగో నా అరచేతులు చెక్కేసుకున్నాను నిన్ను అని చెప్తున్నాడు దేవుడు. ఇక్కడ చాలా అద్భుతమైన విషయాలు దేవుడు సెలవిస్తూ వస్తున్నాడు. ప్రియుల, ఇక్కడ గమనించినట్లయితే పగలో నడుస్తున్నారు, రాత్రి నడుస్తున్నారు. మరి ఎప్పుడు రెస్ట్ తీసుకుంటున్నారు? దేవుడు నడిపించే నడిపింపులో రెస్ట్ కోసం ఆలోచించం. మరి నైట్ నిద్రపోవాలి కదా, నిద్ర లేదు ఇక్కడ. నైట్ నడిచేస్తున్నారు, పగలో నడిచేస్తున్నారు. ఎక్కడ వస్తుంది ఎనర్జీ వాళ్ళకి? వాళ్ళు వేసుకున్న చెప్పులు అరిగిపోవట్లేదు, వాళ్ళు వేసుకున్న బట్టలు మాసిపోవట్లేదు, చెమట కొంప కొడతలేదు. ప్రియుల, దేవుడు నడిపింపు చూసారు ఎంత అద్భుతంగా ఉన్నదో. ఎక్కడో ప్రారంభించారు, సంవత్సరాల బట్టి నడుస్తున్నారు, చెప్పులు కొనుక్కోవట్లేదు, వాళ్ళు ఆ చెప్పులు అరిగిపోవట్లేదు, బట్టలు ఉతుక్కోవట్లేదు, బట్టలు చెమటలు కొంపుకోవట్లేదు. వాళ్ళు ఎదుగుతుంటే బట్టలు ఎదుగుతున్నాయి. గమనించాలి. వాడు వేసుకున్నటువంటి చెప్పులు ఆడు కాలు ఎదుగుతుంటే చెప్పులు ఎదుగుతున్నాయి, బట్టలు సైజు పెరుగుతుంటే అవి పెరుగుతున్నాయి. కానీ వాళ్ళు ఎక్కడ కూడా మరి బట్టలు ఏమైనా కొనుక్కున్నారా, కుట్టించుకున్నారా? అవే బట్టలు మాసిపోవట్లేదు, దుమ్ము పడతలేదు, డస్ట్ పడతలేదు, చెమట కొంపు కొడతలేదు, పగలో రాత్రి కంటిన్యూస్గా నడుస్తూ ఉన్నారు. హల్లెలూయా! ఎంత అద్భుతమైనటువంటి నడిపింపు అండి దేవుడి నడిపింపు. దేవుడు నన్ను నడిపించినట్లయితే నీ యొక్క బుడ్డెలో నూనె అయిపోదు, నీ తొట్టిలో పిండి అయిపోదు, నీ జీవితంలో ఉన్నటువంటి ఏది కూడా అయిపోదు. దేవునికి స్తోత్రం. దేవుడు సర్వశక్తిమంతుడు అనమాట. నీ ప్రాణాన్ని విమోచిస్తూ ఉంటుంటాడు. నీలో నీ ప్రాణం విడిచి వెళ్ళిపోదు. ఆయన నడిపిస్తున్నాడంటే ఖచ్చితంగా అది గురి గమ్యం చేరేంత వరకు. చూడండి, ఇజ్రాయెల్ ప్రజలకు ఎక్కడన్నా బట్టలు తక్కువ వచ్చిందా? అసలు బట్టలు కుట్టించుకుంటే కదా వాళ్ళు, అసలు బట్టలు ఉతుక్కుంటే కదా వాళ్ళు, చెప్పులు కొనుక్కుంటే కదా వాళ్ళు. అది ఏమీ అవ్వట్లేదు. ఎందుకంటే దేవుడు నడిపి అంత విచిత్రంగా ఉంటుంది. ఏ లోటు రాదు, ఏ సమస్య రాదు, ఆయన నడిపిస్తున్నాడు కాబట్టి ఆయన రెస్పాన్సిబిలిటీ అంతా. దేవునికి స్తోత్రం కలుగును గాక. చాలా అద్భుతమైన విషయాలు. 14వ అధ్యాయం 24వ వచనం మనం చూసినట్లయితే 14:24లో కూడా ఒక మాట ఉన్నది. వారి రథచక్రములు ఊడిపడినట్లు చేయగా వారు బహు కష్టపడి తోలుచుండిరి. అప్పుడు ఐగుప్తీయులు ఇజ్రాయేలీ నుండి పారిపోదము రండి, యెహోవా వారి పక్షమున మనతో యుద్ధం చేయుచున్నాడని చెప్పుకున్నరి. వాళ్ళు చెప్పుకుంటారంట, యెహోవా వారి పక్షమున మనతో యుద్ధం చేయుచున్నాడు, పారిపోదాం రండి. యుద్ధము యెహోవాదే, నీ శత్రువులు కనపడరింకా. అంటే కనపడకుండా చేశాడు దేవుడు. ఎర్ర సముద్రంలోనే సమాధి చేశాడు. ఏ నీళ్ళైతే మనకు అడ్డుగోడలుగా నిలబడి ఇజ్రాయేల్ ప్రజలు నడిపిస్తూ ఉన్నాయో అవే నీళ్లు వాళ్ళని ముంచేసాయి. ఇది చాలామంది అడుగుతూ ఉంటుంటారు, దేవుని నమ్ముకోకపోతే ఏంటండి? వాళ్ళు సముద్రంలో నడిచేస్తున్నారు, మనం సముద్రంలో నడిచేస్తున్నాం. వాళ్ళు 6 నెలలు వచ్చేసారు, మనం 6 నెలలు వచ్చేసాం. దేవుని నమ్ముకుంటే ఎంత, నమ్ముకోకపోతే ఎంత? బాప్తిసం తీసుకుంటే ఎంత, తీసుకోకపోతే ఎంత? ఏముందండి తేడా? ఇదే తేడా. నువ్వు నడిచినంత సేపు అవే గోడలు నీకు రక్షణ ఇచ్చాయి, కానీ వాళ్ళకి అవే నీటి గోడలు పడి వాళ్ళని ముంచేసాయి, జల సమాధం చేసాయి. ఎందుకంటే అవి దేవుని మాట వింటాయి, దేవుని బట్టి నీకు కాపదలుస్తాయి, దేవుని బట్టి ప్రతిదీ నీకు లోపడుతుంది. కానీ వాళ్ళకి ఎవరున్నారు అక్కడ? వాళ్ళు ఎవరు నమ్ముకున్నారు? దేవుని నమ్మరా? దేవుని మీద ఆధారపడ్డారు? లేదు. చాలామంది ఇదే దేవుని నమ్ముకున్న వాళ్ళకి నమ్ముకోని వాళ్ళకి తేడా లేదండి, అంతా సమానమే, సమానంగానే ఉంటుంది. ఎంతకాలం? కొంతకాలం మాత్రమే. కానీ అది గమ్యం చేర్చదు ప్రియులరా. ఇక్కడ చాలా అద్భుతమైన సత్యం దాగున్నది. ఇజ్రాయేల్ ప్రజలు చక్కగా గమ్యాన్ని చేరగలిగారు. మరి ఐగుప్తీయులు చేరారా గమ్యం? దేవుడు లేకుండా చేరారా గమ్యం? లేదు. మునిగిపోయారు, ఆగిపోయారు, సమాధి అయిపోయారు. గమనించాలి. చాలామంది ఇదే దేవుడు నమ్ముకుంటే ఉపయోగం ఏంటి బ్రదర్? అసలు దేవుని నమ్ముకోవడం వల్ల ఏంది? దేవుని నమ్ముకోని వాళ్ళకి కూడా అదే పరిస్థితి. వాళ్ళు బాగుపడుతున్నారు, వాళ్ళంతా బాగానే ఉన్నారు. మరి వాళ్ళకి మనకి తేడా ఏముంది అని చెప్పేసి చాలామంది అనుకుంటుంటారు. కాబట్టి ఈ రోజున నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులు, దేవుని నమ్ముకున్నటువంటి, దేవుని మీద ఆధారపడినటువంటి ఇజ్రాయేల్ ప్రజలేమో ఆరిన నేలను అలసట లేకుండా
నడిచి వెళ్ళిపోయారు, గమ్యం చేరుకోగలిగారు. దేవుని నమ్మనటువంటి ఐగుప్తీయుల ప్రజలు అదే సముద్రంలో అదే 6 నెలలు నడిచారు, కొంతకాలం, కొంత దూరం. కానీ అటు ఎదరికి నడవలేదు, అటు వెనక్కి వెళ్ళలేదు. అటు ఇటు కాకుండా అదే సముద్రంలో ఏ జలములు గోడలుగా వీళ్ళకి ఇజ్రాయేల్ ప్రజలకి సెక్యూరిటీ ఇచ్చాయో అవే సెక్యూరిటీ వాళ్ళని ముంచేసిందనమాట, చంపేసింది, సమాధి చేసింది. కాబట్టి ఈ రోజున ఈ మాటలు వింటున్న ప్రియమైనటువంటి సహోదరి చాలా జాగ్రత్తగా ఉండండి. కీర్తన గ్రంథంలోకి వచ్చేద్దాం మనం. కీర్తన గ్రంథం 78వ కీర్తన 15-16 వచనాలు మనం చూసుకున్నట్లయితే 15-16, అరణ్యంలో ఆయన బండ చీల్చి సముద్రం అంతా సమృద్ధిగా వారికి నీళ్ళు తాగనిచ్చిన. వా, మైండ్ బ్లోయింగ్ ఉంది కదండి ఈ మాట. బండలోంచి సముద్రం రావటం ఏంటండి అసలేని? అమ్మా వింటున్నారా? కొంచెం మనసు పెట్టి వినాలి ఈ మాట మీరు. బండలో నుంచి సముద్రం రావటం ఏంటి అసలేని? నా చిన్నతనంలో బండ పగిలిందంటే ఏదో బకెట్ నీళ్ళు వచ్చి ఉంటాయి. ఈ బండ పగిలిందంటే ఇందులోంచి ఏదో లేకపోతే ఒక ట్యాంకర్ లారీ నీళ్ళు వచ్చి ఉంటాయి అనుకున్నాను నేను. నా ఊహలాగా, నా చిన్న బ్రెయిన్కి నా ఇమాజినేషన్ ఎలాగుందంటే బండలోంచి నీళ్ళు వచ్చాయంటే వాళ్ళు 100 మంది ఉంటారు, 100 లీటర్లు వాటర్ వచ్చింది, ఇట్లా నేను ఇమాజినేషన్ చేసుకున్నాను. కానీ ఇక్కడ దేవుడు చూడండి ఎంత స్పష్టంగా సెలవిస్తున్నాడు. అరణ్యంలో. ఎక్కడంటే పైగాను అరణ్యం అంటే ఎక్కడన్నా అలా వాటర్ ఉంటుందా? ఉండదు. బండలు ఉంటాయి, కొండలు ఉంటాయి. అటువంటి బండలో నుంచి అంటండి ఆయన బండను చీల్చి సముద్రమంత సమృద్ధి. చదివాము మనం ఈ మాట, అప్పుడు పెద్దగా పట్టించుకోము మనం. సముద్రమంత సమృద్ధిగా వారికి త్రాగనీళ్ళు ఇచ్చాను. ఎక్కడో విషయాన్ని అట్టుకొచ్చి, మోసే గారి జీవితంలో జరిగిన విషయాన్ని అట్టుకొచ్చి ఇక్కడ కీర్తన గ్రంథం దేవుడు ఎందుకు సెలవిస్తున్నాడు తెలుసా? 1 కొరింథీ 10:11 దేవుడు చెప్తున్నాడు, వారికి దృష్టాంతములుగా సంభవించి యుగాంతమందున్నటువంటి నీకు నాకు మనందరికీ బుద్ధి కలగడానికి విషయాలు రాస్తున్నాడు. అమ్మంటే బండలోంచి సముద్రం రావటం ఏంటండి? దేవుడికి అసాధ్యమైనది ఏమన్నా ఉన్నదా? దేవునికి స్తోత్రం. దేవుని యొక్క ఆశ్చర్యకార్యాలు మనం ఊహించగలుగుతామా? బ్రదర్, నా జీతం ఎంత తెలుసా? 50,000. కానీ ఆ ఇల్లు ఎంత తెలుసా? 50 లక్షలు. అసలు ఊహించుకోవటానికి నా వల్ల కావట్లేదులేండి. నిజమే, నీ ఊహకు అందినట్టు దేవుని కార్యాలు చేస్తే దేవుడు గొప్పడు ఎలాగవుతాడు? మీరు అడుగు ఊహించి వాటి కంటే గొప్ప కార్యాలు చేస్తానంటున్నాడు దేవుడు. నీ జీతాన్ని బట్టి దేవుని ఆశీర్వాదం ఉండదు, నీ జీవితాన్ని బట్టి దేవుని ఆశీర్వాదం ఉంటుంది. నీ నమ్మకాన్ని బట్టి, నమ్ముట నీ వలనైతే సమస్తము సాధ్యం అంటున్నాడు దేవుడు. అందుకే 1 కొరింథీ 10:11 మైండ్లో ప్రింట్ అయిపోవాలి. ఈ సంగతులు, ఏ సంగతులు? అలనాడు ఇజ్రాయేలుకి చెందినటువంటి సంగతులన్నీ కూడా దృష్టాంతాలుగా వారికి సంభవించి యుగాంతం చివరిలో ఉన్న మనం ఇప్పుడు మనకి బుద్ధి కలగడానికి దేవుడు రాయించాడంట. హల్లెలూయా. నమ్ముతున్నావా? నమ్మితే సమస్తము సాధ్యమే. దేవుడు నిన్ను ఆశీర్వదించాలంటే నీ ఉద్యోగం బేస్డ్గా, లేకపోతే నీకున్నటువంటి బ్యాక్గ్రౌండ్ బేస్డ్గా, నీకున్నటువంటి ఫ్యామిలీ బేస్డ్గా దేవుడు నిన్ను ఆశీర్వదించడు. మోసే నా ఇల్లంతట్లో నమ్మకమైన వాడు అంటున్నాడు దేవుడు. దావీదు నా హృదయానుసరుడు అంటున్నాడు. ఇవన్నీ వాళ్ళ యొక్క పర్సనల్ ఎక్స్పీరియన్స్ దేవునితో ఉన్నదాన్ని బట్టే వచ్చింది. కానీ వాళ్ళ తండ్రి ఎలాంటి, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఎలాంటిది, అయ్యని నేను చూడలేదు దేవుడు. ప్రియులు గమనించాలి. చాలా ప్రాముఖ్యమైన విషయాలు మనం ధ్యానం చేసుకుంటూ వస్తాం. నిర్గమకాండం 17వ అధ్యాయం 6వ వచనంలో మనం చూసినట్లయితే అక్కడ నిర్గమకాండం 17:6లో, ఇదిగో అక్కడ హోరేబులోని బండ మీద నేను నీకు ఎదురుగా నిలిచెదను, నీవు ఆ బండను కొట్టగా ప్రజల తాగుటకు దానిలోంచి నీళ్లు బయలుదేరునని మోసేతో చెలవిగా మోసే ఇజ్రాయేల్ పెద్దలకు అన్నాడు. అట్లా చేశాడు. దేవుడు చెప్పాడు కాబట్టి బండలోంచి నీళ్ళు వచ్చాయి. ఇక్కడ ఏం చేస్తున్నారో తెలుసండి, ఇజ్రాయేల్ ప్రజలు ఫిలిష్తీయులతో యుద్ధానికి వెళ్ళినప్పుడు మందసాన్ని పట్టుకుపోతున్నారు, యుద్ధంలో గెలిచేస్తామని చెప్పి. మందసం మాతో విజయం వచ్చేది అనుకుంటా ఉన్నారు. అది దేవుడు చెప్పాడు. ఎప్పుడు? ఎవరితోటి? యెహోషువతో, నాన్న మందసం మోయమని చెప్పు. ఆ యాజకుల కాళ్ళు తగిలిన వెంటనే ఏమవుతుందంటే చక్కగా ఆ నీళ్ళు వెనక్కి వెళ్ళిపోతాయి. దేవుడు చెప్పాడు కాబట్టి దేవుడు మాటకు లోబడుతుంది. కానీ అక్కడ ఆ మందసానుకో లేకపోతే యాజకుల కాళ్ళకు మహిమ ఉన్నది కాదు. దేవుడి యొక్క ఇన్స్ట్రక్షన్, ఫాలో ద ఇన్స్ట్రక్షన్, రిసీవ్ ద ఇన్స్ట్రక్షన్స్ అండ్ ఫాలో ద ఇన్స్ట్రక్షన్. దేవుడి దగ్గర నుంచి ఇన్స్ట్రక్షన్ తీసుకోవాలి, దాన్ని ఫాలో అవ్వాలి. అందుకనే మనకు విజయం వస్తుంది. పిల్లలు గమనించాలి. నేను త్వరగా ముగిస్తూ ఉన్నాను. ఇక్కడ చూసినట్లయితే దేవుడు సెలవిస్తూ ఉన్నాడు 17వ వాళ్ళు మోసే సెలవిగా, మోసేకు దేవుడు సెలవిచ్చాడు కాబట్టి ఇశ్రాయేలు ప్రజల యొద్ద ఆయన మోసే చేశాడు. దేవుడు చెప్పింది చేశాడు కాబట్టి బండలోంచి నీళ్ళు వచ్చింది. బండలో ఏమీ లేదు, మోసే కర్రలో ఏమీ లేదు, మోసేలో ఏమీ లేదు. అక్కడ ఏముందంటండి, ఆ బండ మీద నేను నీకు ఎదురుగా నిలిచేదను.
దేవునికి స్తోత్రం. దేవుడు మనకు తోడై ఉంటే గాఢాంధకారపు లోయలో సంచరించిన ఏ తెగులు నా గుడారం సమీపించదంటే ఏంటి? దేవుడు మనకు తోడుగా ఉన్నాడని. నీవు నాకు తోడయ్యుందువు. దేవునికి స్తోత్రం. నీకు తోడై ఉంటేనే గాఢాంధకారపు లోయలో నీకు సంభవించదు. ఐగుప్తీయులు కూడా గాఢాంధకారపు లోయలో వెళ్తున్నారు, కానీ వాళ్ళకి సంభవించింది. ఎందుకంటే దేవుడు వారికి తోడుగా లేరు కాబట్టి. ఈ సత్యాన్ని మీరు అందరూ తెలుసుకోవాలి. సంఖ్యాకాండం 20వ అధ్యాయం చూసినట్లయితే, సంఖ్యాకాండం 20వ అధ్యాయం 11వ వచనంలో మనం చూసినట్లయితే ఒక మాట ఉన్నది. త్వరగా వెళ్దాం. అప్పుడు మోసే తన చెయ్యి ఎత్తి 2 మారులు తన కర్రతో ఆ బండను కొట్టగా నీళ్లు సమృద్ధిగా ప్రవహించెను, సమాజము పశువులు త్రాగెను. గమనించాలి, దేవుడు ఇచ్చే ఆశీర్వాదం నీకు మాత్రమే కాదు, పశువులు చుట్టుపక్కల ఉన్నవన్నీ కూడా ఆశీర్వదించబడతాయి. దేవుడు నిన్ను ఆశీర్వదించాడంటే నిన్ను, నీ కుటుంబాన్ని, నీతో పాటు ఉన్న వారందరినీ కూడా ఆశీర్వదిస్తాడు. అది దేవుడిచ్చే ఆశీర్వాదం. పేతురికి చేపలు పట్ట అంటే పేతురు వల వేస్తే పేతురు వల మాత్రమే నిండట్లేదంటే, పేతురు వల నిండి పిగిలిపోతుంది, పేతురు బోటు సింక్ అయిపోతుంది. పేతురు బోటు ఆ పేతురు వల నెట్ బ్రేకింగ్ అనమాట, బోటు సింకింగ్ అనమాట, మునిగిపోతుంది. రండి అని చెప్పి చుట్టుపక్కల పడవలని, చుట్టుపక్కల వాళ్ళందరినీ పిలిచి వాళ్ళందరికీ ఇచ్చేస్తున్నాడు, ఎక్కువైపోతుంది. అది దేవుని ఆశీర్వాదం. ఆమె నేను సేఫ్ చాలా హ్యాపీ, నాకే లోటు లేదు. ఇది దేవుని ఆశీర్వాదం కాదు. నీకు లోటు లేకుండా ఉన్నట్టు అది కాదు, ఆశ్రయించబడలేదు నువ్వు. ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉండాలన్నమాట. ఇక్కడ చూడండి, నీళ్ళు సమృద్ధిగా ప్రవహించిన సమాజమును పశువులను. మోసేకు మాత్రం ఇచ్చాడు దేవుడు, లేదు సమాజం అంటే ఎన్ని లక్షల మంది మీకు అర్థం ఉంటుంది. అక్కడ అరౌండ్ 20 lakhs మెంబర్స్ ఉంటారు. అంతమంది గొర్రెలు, పశువులు ఇవన్నీ ఇంకా చూసుకోండి. అంతమందికి ఎంత నీరు కావాలో అంత ఇచ్చాడంట దేవుడు సమృద్ధిని. దేవునికి మహిమ కలుగును గాక. నెక్స్ట్, సమృద్ధిగా వాళ్ళు త్రాగేను, స్నానాలు చేసిన అన్నట్లుగా కూడా అదే నీరు అనమాట. జాగ్రత్తగా వినాలి నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులరా. కీర్తనల గ్రంథంలో మనకు ఒక మాట ఉంది. 105వ కీర్తన, దయచేసి త్వరగా తీయాలి, సమయం అయిపోయింది మనకి. 105వ కీర్తన 41వ వచనం మనం చూసినట్లయితే, అక్కడ బండను చీల్చగా నీళ్లు ఉబికి వచ్చెను, ఎడారులలో అవి ఏరులై పారెను. గమనించాలి, వీళ్ళ తాగగా మిగిలిపోయి ఏరులై పారుతూ ఉందంటండి. దేవుడిచ్చేటువంటి ఆశీర్వాదం ఎంత అద్భుతంగా ఉంటుందో చూసారా. 114వ కీర్తన కూడా మాట ఉంది, చూద్దాం. 114వ కీర్తన 8వ వచనం చూసినట్లయితే, 114వ కీర్తన 8వ వచనం, ఆయన బండను నీటి మడుగుగాను చిగుముకు రాతి బండను నీటి ఊటలుగానే బండను నీటి మడుగుగా చేస్తాడంటండి. మార్గం లేని చోట దేవుడు మార్గాన్ని సిద్ధపాటు చేస్తాడు. దేవుడు నడిపింపు ఎంత అద్భుతంగా ఉంటుందో చూసారా. ఈ మెసేజ్ మీరు మరలా వినాలన్న ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులు, చాలా ప్రాముఖ్యమైన విషయాలు దేవుడు మనకి ఇందులో దాచించాడు అనమాట. దేవునికి స్తోత్రం. 78వ కీర్తన మనం 17వ వచనంలోకి వచ్చేద్దాం. 78వ కీర్తన 17వ వచనం, ఆయనను వారు ఆయనకు విరోధముగా ఇంకను పాపం చేయుచునే వచ్చిరి, అడవిలో మహోన్నతుని మీద తిరుగుబడిరి. గమనించాలి. 18, వారు తమ ఆశ కొలది ఆహారము నడుగుచు తమ హృదయాలను దేవుని శోధించిరి, అరణ్యంలో దేవుడు భోజనం సిద్ధపరచగలడా అనుచు వారు దేవునికి విరోధంగా మాట్లాడిరి. ఆయన బండను కొట్టగా నీరు ఊబికెను, నీళ్లు కాలువలై పారును, ఆయన ఆహారం ఇయ్యగలడా, ఆయన తన ప్రజల మాంసం సిద్ధపరచగలడా అని చెప్పి వాళ్ళు చెప్పుకుంటూ అద్భుతాలు చూశారు. బండలోంచి సముద్రం రావడం చూశారు. ఇవన్నీ కూడా చూసి చాలా విచారకరమైన మాట. ఎంత విచారం చూసారా. వారి పక్షంగా దేవుడు చేసిన అద్భుతాలన్నీ కూడా వారిలో సరైనటువంటి మార్పును కలిగించలేదు. ఈరోజు చాలామంది జీవితాలు అందుకనే ఎన్ని అద్భుతాలు చూశారు, అసలు దేవుడు మాకు ఎంత చేశాడండి, ఎంత కార్యం చేశాడండి, సాక్ష్యాలు చెప్తారు. మరి ఎందుకని దేవునికి దూరం అయిపోతున్నారు ప్రియులారా? చూసారా, దేవుడు చేసిన వారి పక్షంగా ఎన్నో అద్భుతాలు చేశాడు. ఏ అద్భుతం కూడా వారిలో సరైన మార్పును కలిగించలేదు. సజీవ విశ్వాసం, విధేయతలను వారి హృదయంలో నెలకొల్పలేదు. అద్భుతాలు నిజానికి అద్భుత క్రియలు ఒక వ్యక్తిలో నిజమైనటువంటి నమ్మకాన్ని, విధేయతను ఎన్నడూ కూడా పుట్టించలేవు. నీడ్ బేస్డ్ క్రిస్టియన్స్ అంటే వీళ్ళనమాట. నీడు వాళ్ళకేంటి, ఆహారం కావాలి, నీళ్ళు కావాలి, ఇది కావాలి, అది కావాలి, నీడే. ఆ నీడు తీరిపోతే మళ్ళీ దేవుని మర్చిపోతారు. కానీ గాడ్ బేస్డ్ క్రిస్టియన్స్ అంటే ఎవరంటే దేవుడి మీద ఆధారం. దేవుడు యోబులు అనమాట, అది ఏది ఇచ్చినా, శ్రమ ఇచ్చినా, కష్టం ఇచ్చినా, ఏది ఇచ్చినా దేవుడే గొప్పవాడు అనేటువంటి వాళ్ళు గాడ్ బేస్డ్ క్రిస్టియన్స్ అనమాట. నీడ్ బేస్డ్ క్రిస్టియన్స్ ఏంటంటే వాళ్ళు నీడు తీరితే దేవుని మర్చిపోతారనమాట. ఒక వ్యక్తిలో నిజమైన నమ్మకాన్ని, విధేయతను ఎన్నడూ కూడా ఈ అద్భుతాలు అనేటువంటివి పుట్టించలేవు. నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, జాగ్రత్తగా వింటున్నారా? నేను ముగిస్తాను ఇంకా కొద్ది నిమిషాలు, 2 minutesలో. మత్తయి సువార్తలో దేవుడు ఒక మాట చెప్తూ వస్తున్నాడు. మత్తయి సువార్త
11వ అధ్యాయం చూసినట్లయితే 20 నుంచి 24 వచనాలు మీరు చదువుకున్నట్లయితే అక్కడ పిమ్మట ఏ ఏ పట్టణంలో ఆయన విస్తారమైన అద్భుతములు చేసినో ఆ పట్టణంలో వారు మారు మనసు పొందకపోవడం వలన ఆయన వారి నీటిని గద్దింపసాగాను. అయ్యో కొరజీనా, అయ్యో బెస్సైదా, మీ మధ్యన చేయబడిన అద్భుతాలు తూరు సీదోను పట్టణంలో చేయబడినట్లా ఆ పట్టణం వారు పూర్వమే గోనె పట్ట కట్టుకుని బూడిద వేసుకుని మారు మనసు పొందిందరు. విమర్శ దినమంత మీ గతి తూరు సీదోను పట్టణం కంటే ఓరదగినదే ఉండని వారితో చెప్పాను. ప్రియుల గమని, ఎందుకని ఇన్ని అద్భుతాలు చేసిన ఒక్కళ్ళు మారు మనసు పొందలేదు? దేవుడు ఆశ్చర్యపోయాడు. ఈరోజు నిన్ను నన్ను చూసి అదే దేవుడు చెప్తున్నాడు అనమాట. అదే మాట దేవుడు పలుకుతూ ఉన్నాడు. జాగ్రత్తగా ఉండాలి నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా. మార్కు సువార్త 16వ అధ్యాయం 31వ వచనం మనం చూసినట్లయితే మార్కు సువార్త 16వ అధ్యాయంలో కూడా దేవుడు చాలా అద్భుతమైన మాటలు మనకు సెలవిస్తూ వచ్చిన్నాడు. ఇదే ఎందుకని మన జీవితాలు లోకా సువార్త 16:31లో చూసినట్లయితే దేవుడు ఒక మాట సెలవిస్తున్నాడు. తొందరగా మనం చూసుకుని ముగించుకుందాం. లోకా సువార్త 16వ అధ్యాయం 31వ వచనంలో చూసినట్లయితే అక్కడ అందుకు అతడు మోసేయు ప్రవక్తలను చెప్పిన మాటలను వారు వినని ఎడల మృతులలో నుండి ఒకడు లేచిన ఎడల వారు నమ్మరని అతనితో చెప్పాను. అడుగుతున్నాడు ధనవంతుడు, మా అన్యులు ఉన్నారు వాళ్ళందరూ నరకానికి వచ్చేస్తానని చెప్తుంటే, ఓరు బాబు అక్కడ సజీవుల మాట ఎనలేను మృతుల్లో మాట ఎలాగింటారా బాబు, నోరు మూసి కూర్చోని చెప్పేసి దేవుడు అక్కడ స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నాడు. వింటున్నారా? యోహాను సువార్తలో మనం చూసినట్లయితే యోహాను సువార్త 6వ అధ్యాయం 26వ వచనంలో ఒక మాట ఉంది. యోహాను సువార్త 6:26లో చూసినట్లయితే యేసుప్రభువు వారు మీరు చూచినను చూచుట వలన కాదు కానీ రొట్టెలు భుజించి తృప్తి పొందుట వలననే నన్ను వెతుకుచున్నారని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. మీరు గాడ్ బేస్డ్ క్రిస్టియన్స్ కాదు, నీడ్ బేస్డ్ క్రిస్టియన్స్ మీరంతా కూడా. దేవుడు చెప్తున్నాడు, గాడ్ బేస్డ్ క్రిస్టియన్స్ కాదు, నీడ్ బేస్డ్ క్రిస్టియన్స్ అని చెప్పేసి దేవుడు చెప్తున్నాడు నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా. కాబట్టి ఇక్కడ ఒక వ్యక్తిలో నిజమైనటువంటి నమ్మకాన్ని, విధేయతను, అద్భుతాలు ఎన్నడూ కూడా పుట్టించలేవు. అది జరగాలంటే హృదయంలో దేవుని పని జరగాలన్నమాట. నిజమైనటువంటి పశ్చాత్తాపం కలగాలి. మానవ స్వభావంలో ఘోర భ్రష్టత్వం బయటి క్రియల వల్ల ఓడిపోదు. అందుకనే హెడ్డింగ్ పెట్టని ఈ మెసేజ్కి. మానవ స్వభావంలో ఉన్నటువంటి ఘోరమైన భ్రష్టత్వం ఈ బయటి క్రియలు, అద్భుతాలు, సూచక్రియల వల్ల ఆ భ్రష్టత్వం ఓడిపోదు. భ్రష్టత్వం నెగ్గుతూనే ఉంటుంది. మనిషిని భ్రష్టునిగా చేస్తూ అవిశ్వాసంలోకి నడిపిస్తూనే ఉంటుంటుంది. అమ్మ వింటున్నారా? చాలా జాగ్రత్తగా వినాలి మీరంతా కూడా. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ మరి దేవుడు చాలా అద్భుతమైనటువంటి విషయాలు మనకి తెలియజేస్తూ వచ్చి ఉన్నారు. కీర్తన గ్రంథం 78 ముగించుకుందాం మనం 20వ వచనంతో. తర్వాత వారం మళ్ళా కంటిన్యూ చేద్దాం. ఇక్కడ చూసినట్లయితే 18వ వచనంలో దేవుడు చెప్పినాడు, వారు తమ ఆశకుల ఆహారం నడుగుచు తమ హృదయములలో దేవుని శోధించిరి, ఈ అరణ్యంలో దేవుడు భోజనం సిద్ధపరచగలడా అనుచు వారు దేవునికి విరోధముగా మాట్లాడిరి. సముద్రాన్ని దాటొచ్చారు, బండలో నీళ్లు చూశారు. నా ప్రియులారా, ఎంత అద్భుతమైనటువంటి విషయాలు చూసారా? అన్ని చూసి కూడా కాలువల్లో వేర్లై పారిపోయినట్టు నీళ్ళని చూసి కూడా ఈరోజున వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు చూసారా? చాలామంది మనలో కూడా ఇలాగ అద్భుతాలు చూసి కూడా 23వ కీర్తన 5వ వచనంలో ఒక మాట ఉన్నది, నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనం సిద్ధపరచదు, నూనెతో నా తల ఎంటినావు, నా గిన్నె నుండి పొర్లుచున్నది అని భక్తుడు అంటుంటాడు. కానీ ఈ రోజున మరి మనం ఎందుకని దేవుణ్ణి నిందిస్తూ ఉన్నాం? సంఖ్యాకాండం 11వ అధ్యాయం 18వ వచనంలో చూసినట్లయితే అక్కడ నీవు జనులను చూసి ఇట్లనము మిమ్మును మీరు రేపటికి పరిశుద్ధపరచుకున్నది, మీరు మాంసము తిందురు, యెహోవా వినునట్లు ఏడ్చి మాకు ఎవరు మాంసం పెట్టుదురు, ఐగుప్తులు మాకు బాగుగానే జరిగిందని మీరు చెప్పుకుంటారు కనుక యెహోవా మీకు మాంసం ఇచ్చును, మీరు తిందురు, తినండి. కానీ దేవుని మర్చిపోతున్నారు మీరు అని చెప్పి ఇక్కడ బాధపడుతున్నాడు. కాబట్టి దేవుడు నువ్వు ఏదడితే అది ఇవ్వగలుగుతాడు. కానీ దేవునికి విధేయత ఉందా? మర్చిపోతున్నారా? నిందిస్తున్నారా? అవమానిస్తూ ఉన్నారా? అయితే ఇదే ఆఖరి రోజు కావాలి, మన మారు మనసు పొందుదాం. దేవుడు చెప్తున్నాడు, మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకోండి, పశ్చాత్తాపడండి. దేవా, నా జీవితంలో ఎన్నో అద్భుతాలు చేస్తావు, నీకు విధేయత చూపించలేకపోయాను, నీ మీద తిరుగుబాటు చేస్తాను, నన్ను క్షమించు అని మా గురించి ప్రార్థించేద్దాం. యేసయ్యా నీకు వందనాలు. ఈరోజు చాలా అద్భుతమైన విషయాల ద్వారా మాతో మాట్లాడు. నిజమే, నీవు మా ఎడల ఎంతో అద్భుతాలు చేస్తున్నావు, నిన్ను నిందిస్తున్నావు, దూషిస్తున్నావు, వ్యతిరేకంగా మాట్లాడుతున్నావు. అటువంటి స్వభావం నాలో ఉంటే తీసివేయింది దేవా. నీకు విధేయత కలిగిన వ్యక్తిగా ఉండేట కృప చూపించమని నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి నమ్మి పొందుకున్నాం తండ్రి. ఆమేన్.